రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం మాత్రం కాదు. నాకు అర్థం కాలేదు సార్. రాష్ట్రమంతా ఉచిత బస్సే, బట్ ఉచిత బస్సు ప్రయాణం మాత్రం లేదు. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేషారు. మీకు ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇచ్చారు చూడండి. ఏ నాన్ స్టాప్ సర్వీస్ కి ఉచిత బస్సు ప్రయాణం లేదు, ఏ సప్తగిరి ఎక్స్ప్రెస్ కి ఉచిత బస్సు ప్రయాణం లేదు, ఏ ఆల్ట్రా డీలక్స్ బస్ కి ఉచిత ప్రయాణం లేదు, ఏ సూపర్ లగ్జరీ బస్ కి ఉచిత బస్సు ప్రయాణం లేదు, ఏ స్టార్ లైనర్ బస్సులకి ఉచిత బస్సు ప్రయాణం లేదు, ఏసీ బస్సులకి అసలు లేదు. ఉచిత బస్సు మాత్రం రాష్ట్రమంతా ఉంది, బట్ ఉచిత బస్సు ప్రయాణం మాత్రం రాష్ట్రంలో లేదు. కేవలం కొన్ని బస్సులకు మాత్రమే, కొన్ని రూట్ల వరకు మాత్రమే ఉన్నాయనేది స్పష్టం. అంతకుముందు ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్లాలన్నా, శ్రీకాళహస్తి వెళ్లాలన్నా, లేదంటే ఏ టెంపుల్స్ కి వెళ్లాలన్నా, ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లాలన్నా కూడా ఉచిత బస్సు లేదు. సో ఇలా ఉంటది చంద్రబాబు నాయుడు గారు మోసం. చాలా మోసగాడు చంద్రబాబు నాయుడు అంటానికి మరోసారి ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళలందరినీ మోసం చేశాడనేది క్లియర్ గా కనపడతా ఉంది.